హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ప్రీవియస్గా కోటీది పార్ట్ 1 పెట్టానన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి పార్ట్ 2. ఇంతకు ముందు చూపించిన ఒక బిల్డింగ్ కింద అనమాట, ఇది అండర్ గ్రౌండ్లో. ఇంకా ఆ సెక్షన్ నడుస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇలా పిల్లలకు అయితే చాలా రకాలుగా చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. 50% ఆఫ్ అని చెప్పి చాలా స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు వాళ్ళు. మోస్ట్లీ ఇవన్నీ అవుట్డేటెడ్ మోడల్స్ అనమాట. మనకి ఇక్కడ 250 నుండి స్టార్ట్ అయ్యింది. ఏజ్ని బట్టి అయితే కాస్ట్ ఉందన్నమాట బట్టలు అవి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. బేబీ గర్ల్స్కి లేదా బేబీ బాయ్స్కి కూడా ఉన్నాయి. బట్ మోస్ట్లీ అయితే మనకి ఇంకా ఇలాంటి మార్కెట్స్లో బేబీ గర్ల్స్కి చాలా కలెక్షన్స్ ఉంటాయి కదా. సో అందుకని చెప్తున్నాను. గర్ల్స్కి ఒక 14 ఇయర్స్ వరకు పిల్లలకు కూడా ఇక్కడ చాలా చాలా రకాల డ్రెస్సులు ఉన్నాయన్నమాట. షరారా లాంటివి, పలాజో సెట్తో పాటు ఫ్రాక్స్ లేదా ఇమిటేషన్ పట్టుతో ఉన్న లంగా జాకెట్ లాంటివి, ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అసలు మనకి ఇక్కడ. అయితే ఇక్కడ ఈ స్టోర్లో ఇలా బెంచెస్ మీద కొన్ని బట్టలు ఇలా వేసేసారనమాట. అవన్నీ వాళ్ళు సేల్లో పెట్టారు. లైక్ 150 నుండి 250 వరకు ప్రైజెస్ ఉన్నాయి. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. డైలీ వేర్ లాగా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ ఇలా అండర్ గ్రౌండ్ లాగా ఇంకోటి కనిపిస్తే నేను లోపలికి వెళ్ళి అయితే వీడియో తీశాను. సో ఇక్కడ ఆల్ ఓవర్ అన్ని రకాల క్లాత్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇన్నర్స్ కానీ, పరదాలు లేదా బెడ్షీట్స్, బ్లాంకెట్స్, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, శారీస్, ఫ్రాక్స్ అలా చాలా రకాలుగా ఒకేసారి ఒకే దగ్గర పెట్టేశారనమాట వాళ్ళు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అబ్బాయిలకైతే ప్యాంట్స్ కానీ, ట్రాక్స్ ప్యాంట్స్ కానీ చాలా బాగున్నాయి. అవి చూడ్డానికి ఎలా అయితే ఉన్నాయో క్లాత్ కూడా పట్టుకుంటే అంతే మందంగా ఉంది. 150 రూపీస్ నుండి ఉన్నాయన్నమాట అక్కడ. మోస్ట్లీ నేను ఈ వీడియోని షార్ట్గా తీయడానికి చాలా ట్రై చేశాను అనమాట ఎడిట్ చేసేటప్పుడు. కానీ నేను 3 ప్లేసెస్ని కవర్ చేసిన కాబట్టి నాకు అయితే 20 మినిట్స్ ఖచ్చితంగా పట్టింది. యాక్చువల్గా చెప్పాలంటే 30 మినిట్స్ కూడా రన్ అయింది. కాకపోతే నేను కొన్ని వీడియోస్ చూపించినవే లైక్ సేమ్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ లేదా సేమ్ టైప్స్ ఆఫ్ అలాంటివి ఉండేసరికి నేను తీసేసాను అనమాట అవి. ఎందుకంటే ఫస్ట్ వ్లాగే నాకు పార్ట్ 1 వ్లాగే నాకు ఎక్కువసేపు పట్టింది. సో మరి ఇది కూడా అంతసేపు ఉంటే బాగుండదని చెప్పి నేను దీన్ని అయితే కొంచెం షార్ట్గా చేశాను. ఇంత ట్రై చేసి నేను 20 మినిట్స్కి తగ్గి రావట్లేదు అనమాట. అయితే నేను వీడియో తీయడం గమనించి ఈ అంకుల్ నన్ను కూడా తీయండి మేడం అని చెప్పి అడిగాడు. పాపం ఇలా ఎంకరేజ్ చేస్తే అసలు ఎంత బాగుంటుందో మా యూట్యూబ్ వాళ్ళకి.
అస్సలు మొహమాటం పడకుండా నన్ను కూడా తీయండి మేడం అని చెప్పాడు. నాకైతే మంచిగా అనిపించి తీశాను. తీసిన అంకుల్ అని చెప్తే అక్కడ నుండి వెళ్ళిపోయాడు అనమాట. ఇది స్టోర్ మొత్తం ఫుట్వేర్ అనమాట, చిన్నపిల్లలది. అసలు ఎన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయంటే ఎథ్నిక్ వేర్ నుండి మనకి స్పోర్ట్స్ వేర్ వరకు ఉన్నాయి. అంటే అన్నీ సెకండ్ క్వాలిటీనే మనకి ఇక్కడ, బట్ చాలా బాగున్నాయి అసలు. ఎందుకంటే ఇప్పుడు ఎదిగే పిల్లలు కదా, మనం మంచి మంచి బ్రాండ్వి కొనుక్కుంటే వితిన్ 6 monthsలో వాళ్ళు పెద్దగా పెరగడం, పట్టకుండా ఉండడం అలా అవుతుంది. కాబట్టి ఇలాంటి స్టోర్లో కొంటే మాత్రం మనకు మంచి బెనిఫిట్. ఎందుకంటే కొన్ని రోజులే మనం వాడతాం కాబట్టి ఇలాంటి స్టోర్ మనకు చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. నాకైతే చాలా నచ్చింది, ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అక్కడ. లైట్ షూస్ కూడా ఉన్నాయన్నమాట అబ్బాయిలకు. ఈ వీడియో తీస్తుంటే నాకు అనిపించింది అసలు కోటి ఇంత పెద్దగా ఉందా అని చెప్పి. ఎందుకంటే మనం ఎప్పుడు జస్ట్ ఎక్కడ అయితే నాకు మంచిగా కనబడుతుందో అక్కడికి వెళ్ళి కొనేయడం వచ్చేయడం అంతేకాని ఇలా మొత్తం వీడియో కవర్ చేద్దామని చెప్పి తిరుగుతూ ఉంటే అప్పుడు అర్థమైంది నాకు కోటి అంతే ఇంత పెద్దగా ఉంటుందా అని చెప్పి. ఈ షాప్లో అయితే చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట అమ్మాయిలకి. ఇక్కడ బయట పెట్టిన ఈ కలెక్షన్స్ చూస్తుంటేనే అసలు లోపల ఇంకెన్ని రకాలైన కలెక్షన్స్ ఉన్నాయో అనిపించింది నాకైతే. ఇదైతే చాలా పెద్ద ఫుట్వేర్ షాప్.
అబ్బాయిలకి, అమ్మాయిలకి ఇంకా కిడ్స్‌కి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. మొత్తం ఆ పైనున్న షాప్ కూడా మొత్తం ఫుట్‌వేర్ షాపే. ఇది బడీ చౌడీ అనమాట. ఇక్కడ స్టార్టింగ్ అయితే ఇలా రకరకాల ఫ్రూట్ స్టోర్స్ పెట్టారు. నేనైతే ఇక్కడ ఒక స్ట్రాబెరీ బాక్స్ తీసుకున్నాను హర్షిత్ కోసం. 40 రూపీసేనంట. ఇంటి దగ్గర అయితే చాలా ఎక్కువ రేటే చెప్పారు.
ఇక్కడ ఏమైందో అని చెప్పి నేను వెళ్ళి చూస్తే ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళకి కావాల్సిన డిజైన్లో నల్లపూసల్ని ఇతనితో అల్లిస్తున్నారనమాట. సో అది మ్యాటర్. ఇక్కడున్న ఈ ఫుట్వేర్ కంప్లీట్గా ఎథ్నిక్ వేర్ అనమాట. నాకు ఈ కలెక్షన్ అయితే చాలా నచ్చింది. అబ్బాయిలకు ఇంకా అమ్మాయిలకు ఉంది. ఈ షూస్ టైపు దాని మీద ఉన్న జైపూర్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చేసి నేనైతే చాలా అట్రాక్ట్ అయ్యాను ఆ డిజైన్కి. ఇంకా కాస్ట్ కూడా తక్కువే అనిపించింది. సైజ్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయన్నమాట. 150 నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. ఇక్కడైతే అన్ని మినియేచర్ సామాన్లు అన్నమాట. క్యూట్గా అనిపించాయి. చిన్న చిన్న గ్యాస్, చిన్న చిన్న గ్రేటర్, కడాయి అలాంటివి చాలా బాగున్నాయి. అయితే ఈ మైసూర్ ఘీ స్టోర్ ఉంది కదా, మేమైతే రెగ్యులర్గా నెయ్యి అక్కడి నుండే తెచ్చుకుంటాం అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది అసలు. చిన్నపిల్లలకు పెడితే ఈ మైసూర్ ఘీ పెడితే చాలా మంచిదన్నమాట. లైక్ మంచి చప్పిగా అవుతారు అండ్ ప్రిజర్వేటివ్స్ అనేటివి ఉండవు దాంట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం సోఫా కవర్స్, టేబుల్ కవర్స్, ఫ్రిడ్జ్ కవర్స్, కూలర్, ఇలా చాలా రకాలైన కవర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కంప్లీట్గా మనకి బుక్స్ది కూడా ఉంటుంది. సో బుక్స్ది ప్లస్ ఆల్టర్నేటివ్గా ఇలా పక్కకు బ్లాంకెట్స్ ఇలాంటివన్నీ పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి పక్కకి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఉంది. సో దానికి పక్కకి ఇలా చిన్నపిల్లలకు సంబంధించిన క్లాత్స్ కానీ, బేబీ హోల్డర్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుండి అయితే మనకి బుక్స్ చాలా కనబడతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్లో బుక్ కొనుక్కుంటారు, ప్లస్ సెకండ్ హ్యాండ్లో బుక్స్ అమ్ముతారనమాట వీళ్ళ దగ్గర. అంటే బుక్స్ ఎక్స్చేంజ్ అనమాట. ఇలా ఈ ఫుట్పాత్ మీద మొత్తం మనకు సెకండ్ హ్యాండ్ బుక్స్ ప్రతి ఇయర్వి ఏ ప్రొఫెషన్కి ఆ ప్రొఫెషన్ బుక్స్ అనేవి ఇక్కడ మనకు కంప్లీట్గా అవైలబుల్గా ఉంటాయి. మనం ఇక్కడ మన
సపోజ్ మన 10th స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయనుకోండి, అవి వచ్చి ఇక్కడ మనం సెకండ్ హ్యాండ్కి అమ్ముకుంటే వాళ్ళు కొద్దిగా డబ్బులు ఇస్తారు. లేదు మనకు డబ్బులు వద్దు, నాకు ఇంటర్మీడియట్ బుక్స్ కావాలి ఫస్ట్ ఇయర్ది అంటే వాళ్ళు ఎక్స్చేంజ్లో వాళ్ళు ఇంటర్మీడియట్ బుక్స్ ఇస్తారనమాట మనకి. ఇంకా రకరకాల నావెల్స్, రకరకాల పోయమ్స్, నావెల్స్, స్టోరీస్, ఇలా చాలా రకాల బుక్స్ ఉంటాయి అన్నమాట. లైక్ యోగావి కానీ, మెడిటేషన్ బుక్స్ కానీ, ఇలా రకరకాలుగా ఉంటాయి. అసలు మంచి కలెక్షన్స్ కూడా పాతవి కూడా ఉంటాయి ఇక్కడ. సో దీంతో పార్ట్ 2 కోటిది అయితే అయిపోయింది. హోప్ సో మీ అందరికీ వీడియో అయితే నచ్చే ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా నేను పెట్టబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.